ఆనందాన్ని కోల్పోతున్నావు. నువ్వు నీ జీవితంలో నువ్వు అనేకమైన వాటిని పొందుతున్నాను అనుకుంటున్నావు, కానీ వాటిని పొందు నిమిత్తమై నీవు దేనిని కోల్పోతున్నావంటే సంతోషాన్ని, సమాధానాన్ని నీ జీవితంలో కోల్పోతున్నావు. కాబట్టి సంతోషాన్ని, సమాధానాన్ని నీ జీవితంలో పొందాలంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, రండి. గొర్రెల కాపరులు ఎవరిని గురించి అయితే వారికి చెప్పబడిందో, ఎవరిని గురించి అయితే వారికి తెలియచేయబడిందో వారు విన్నారు. విన్నటువంటి వ్యక్తిని కన్నులారా చూడటానికి వారు సిద్ధపడ్డారు. రండి, బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చారు, చూశారు. చూసినటువంటి వాస్తవము తెలియజెప్పబడింది, నిజం. ఆ నిజాన్ని నిర్భయముగా, ఆ నిజాన్ని ఏ ఇసం కూడా కప్పివేయలేదు. నిజాన్ని నిర్భయముగా చెప్పటానికి ఎవరికైనా దమ్ము ఉంటుంది, ధైర్యం ఉంటుంది. నీ అబద్ధమును చెప్పటానికి అంత దమ్ము, ధైర్యం ఉండదు. ఈరోజు నేను నిర్భయముగా చెప్పగలుగుతున్నాను. ఈరోజు నేను ధైర్యముగా ప్రభుని గురించి ప్రకటించగలగటానికి గల కారణం ఏంటో తెలుసా? నేను విన్నాను, రెండవది రుచి చూశాను. కాబట్టి దానిని గురించి నేను అనగా ప్రభుని గురించి నేను చెప్పటానికి ఏమాత్రం కూడా సిగ్గుపడువాడను కాను. సువార్తను ప్రకటించుటకు నేను సిగ్గుపడువాడను కాను అంటున్నాడు భక్త పౌలు. ప్రభుని గురించి ప్రకటన చేయటానికి, ప్రభుని గురించి నిర్భయముగా ఎదుగో ప్రకటించడానికి ఏమాత్రం కూడా సిగ్గుపడము. కారణం ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. నిజమైన రక్షకుడు గురించి వారికి తెలియచేయబడింది. వారు నిజ నజరేయుడిని వారు తెలుసుకోగలిగారు, వారు చూడగలిగారు. చూసినటువంటి ఆ యొక్క అనుభవాన్ని వారు లోకానికి ప్రచురము చేయగలుగుతున్నారు. ఈరోజు మనం కూడా అట్టి అనుభవాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే లోకానికి ప్రభుని గురించి నిర్భయముగా చెప్పగలుగుతావు, నిర్భయముగా చాటగలుగుతావు. ఒకవేళ అలాంటి పరిస్థితి లేకపోతే అట్టి కృపను ప్రభువా, వినిన వ్యక్తిని, చూసిన అనుభవాన్ని, చూసినటువంటి అనుభవం, లోకానికి చాటే అనుభవాన్ని నా జీవితంలో నేను కలిగి ఉండలేదు నాయన. కాబట్టి నేను నా జీవితంలో గొర్రెల కాపురుల యొక్క అనుభవాన్ని నా జీవితంలో నేను కలిగి ఉండి మా ప్రభు మిమ్మల్ని గురించి లోకానికి చాటడానికి అట్టి శక్తిని, అట్టి కృపను నాకు ఇవ్వు నాయన అని ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని తీసుకొని ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, నిన్ను స్తుతిస్తుంటుండగా మా ప్రభు నీ బిడ్డలు నిన్ను మహింపరిచారు. అలాగే నీ మాటలు మా ప్రభువా విసుగుదల అనేది లేకుండా నీ సన్నిధిలో ఓపికతో కూర్చొని నీ మాటలు విన్నారు. విన్నటువంటి వాటిని వారు పొందిన అనుభవాన్ని లోకానికి మా ప్రభువా నాయన ప్రచురం చేయటానికి ఇంత సంతోషం, ఇంత ఆనందానికి కారణం ఎవరు అంటే ప్రభు. ఆ ప్రభుని లోకమునికి పరిచయం చేయలాగిన, లోకానికి చాటులాగిన అయ్యా ఇప్పుడు ఈ బిడ్డలందరినీ కూడా మా ప్రభు అయ్యా సిద్ధపరచండి, సహాయం చేయండి నాయన. మీ సన్నిధి, మీ ఆత్మను ఉంచండి, నీ కృపలో భద్రపరచండి, ముద్రించమని, సహాయం ఇచ్చేయమని, ప్రతి అవసరత, ప్రతి అక్కరని మహిమలో తీర్చండి. బిడ్డలకి శరీర అలసట లేకుండా చేయి ప్రభువా. నీ చిత్తమైతే, మీరు ఆకడ ఆలస్యమైతే మమ్మల్ని సజీవులుగా మీరు ఉంచినట్లయితే అంతవరకు నీ కృప, నీ కాపుదల, నీ క్షేమం మాకు దయచేయమని క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మాన్యోన్య సహవాసం ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డకని ఇప్పుడును ఎల్లప్పుడూ ప్రభు రాక పర్యంతం సదా తోడే కాపాడి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. మీ సమస్యలకు, మీ ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా: సంఘ కాపరి, నందిగం మోజేస్ అజయ్ బాబు, గిద్యోను మందిరం, క్రీస్తు మార్గం, బ్లాక్ నంబర్ 37, డాబాకోట్లు సెంటర్, అజిత్ సింగ్ నగర్, విజయవాడ 15. సెల్ నంబర్ 9948807592. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక.